భర్త మహాశైలకు ఒక విజ్ఞప్తి. పిల్లలు ఇకపై పని మనుషులు కారు అని నేను అనట్లేదు, సుప్రీంకోర్టు అంటుంది. మార్చ్ 2026లో మన సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ పాస్ చేసింది. అదేంటంటే, వైఫ్స్ ఆర్ నాట్ మేడ్స్ ఎనీమోర్ అండ్ ద హస్బెండ్స్ హు ఆర్ ఫైలింగ్ ఎ డివోర్స్ బికాస్ షీ కెనాట్ కుక్ or do any household chores does not constitute any cruelty, because we the women are expecting our husbands or to be husbands who can do all the tasks like washing, cleaning and also cooking, because these are not any gender roles and these are the basic things a human can do for their living. పాత చింతకాయ పచ్చడిలాగా అన్ని అమ్మాయిలే చేయాలి, అన్ని అమ్మాయిల పనులే, నువ్వు అమ్మాయివి కాబట్టి చేయాలి, నువ్వు పిల్లనివి కాబట్టి చేయాలి, అరే హస్బెండ్స్ ఏం చేస్తారు, వాళ్ళు కష్టపడి పని చేసి వస్తారు, నువ్వే కదా అన్ని చూసుకోవాలి అని ఎవరైనా అన్నారనుకోండి, వాళ్ళకి ఒకటే చెప్పండి, మీకేం పని లేదా, మరి మీకేం పని లేకపోతే గాజులు కాసుకుంటూ పోయి. అమ్మాయిలు కూడా కష్టపడి చదువుకున్నారు, వాళ్ళ పేరెంట్స్ కష్టపడి చదివించారు, కష్టపడి జాబ్ తెచ్చుకున్నారు, కష్టపడి సంపాదిస్తున్నారు. ఏదో ఎవరికి ఈజీగా రాదండి, ఎవరికైనా అది కష్టమే. జాబ్ చేసుకొని వచ్చి ఇంట్లో పని పాచి పనులు చేసుకోవడానికి అమ్మాయికి కూడా కష్టంగానే ఉంటుంది. అందుకే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు పని చేయాలి. అంతేగాని నువ్వు చేసే, నేను మొగుడిని కదా, నువ్వు చేసే, నువ్వు పిల్లనివి కదా అంటే కుదరదు ఇకపై నుంచి. అండ్ అమ్మాయిలు మీరు ఎవరికి సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మెయిన్గా ఆ నలుగురు ఎవరు ఇప్పటివరకు మాకు తెలియదండి. This is our life and we can do whatever we want and achieve whatever we are dreamed for, unless and until it's the wrong thing.